ఒక ఊరిలో ఒక గొప్ప శిల్పి ఉండేవాడు. ఆయన మట్టితో ఎన్నో అందమైన బొమ్మలు తయారు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ శిల్పి మట్టితో ఒక విగ్రహాన్ని తయారు చేశాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మట్టి విగ్రహం కింద పడి పగిలిపోయింది. అప్పుడు ఆ శిల్పి బాధపడలేదు. పక్కనే ఉన్న వ్యక్తి వచ్చి, అదేంటి, నువ్వు ఎంతో కష్టపడి చేసిన మట్టి విగ్రహం పగిలిపోయింది కదా, నువ్వు బాధపడవా అని అడిగాడు. దానికి శిల్పి నవ్వుతూ ఇలా అన్నాడు, అక్కడ కేవలం విగ్రహం మాత్రమే పగిలిపోయింది, కానీ దాంతో తయారు చేసిన మట్టి మాత్రం అలానే ఉంది. రేపు దీంతో మరొక మట్టి విగ్రహం తయారు చేస్తాను. ఇక్కడ రూపం మాత్రమే మారుతుంది, కానీ అసలైన పదార్థం అదే మట్టి అలానే ఉంది అని ఆ శిల్పి సమాధానమిచ్చాడు. ఇక్కడ ఆ మట్టి విగ్రహంలో విగ్రహం అనేది మన శరీరం, దాంట్లో ఉన్న మట్టి అనేదే మన ఆత్మ. ఆ విగ్రహం పగిలిపోయినంత మాత్రాన ఆ మట్టి నాశనం కాలేదు కదా. మరి దీని గురించి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడో మనం ఇప్పుడు చూద్దాం. వేదా వినాశినం నిత్యం, ఈ ఆత్మ నాశనం లేనిదని, అలాగే ఎల్లప్పుడూ ఉండేదని తెలుసుకో. యయేనామజమవ్యయం, ఈ ఆత్మ పుట్టుక లేనిది మరియు ఎన్నటికీ తరిగిపోనిది. కథం సా పురుష పార్థ, ఓ అర్జున, ఇవన్నీ తెలిసిన జ్ఞాని అయిన వ్యక్తి కం ఘాతయతి హంతికం, ఆ జ్ఞాని ఎవరిని చంపగలడు, అలాగే ఎవరిని చంపమని ప్రేరేపించగలడు. అంటే ఇక్కడ ఆత్మ చావదు కాబట్టి జ్ఞాని ఎవరిని చంపలేడు. దీని భావం ఏమిటంటే, ఆత్మకి చావు లేదని, అది శాశ్వతం అని తెలుసుకున్నవాడు ఎవరిని చంపుతున్నానని కానీ, తానే చంపబడుతున్నాడని కానీ అనుకోడు. శరీరమే నశిస్తుంది కానీ ఆత్మ కాదు.